మార్నింగ్ కాన్ఫరెన్స్, జూమ్ కాన్ఫరెన్స్ చేరి వచ్చిన దైవ సేవకులకు, సహోదరులకు, పెద్దలకు మన ప్రభువును రక్షకుడును యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. మన కూడికను ఆరంభించడం ముందుగా మన మధ్యలో సహోదరుడు తాత్పుడు ఇశ్రాయేలు గారు స్తుతులతో ప్రారంభిస్తారు. తాత్పుడు ఇజ్రాయేల్ అన్నా. వందనాలన్నా, వందనాలు. స్తుతులు చెల్లించుకుందాం. పరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, మహిమ గల దేవ, పరిపూర్ణుడా, నీ ఘనమైన నామానికి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. మహిమ గల మా నాయన, మా తండ్రి, మరొక నూతన దినాన్ని మాకు ఇవిగా ఇచ్చి ఈ ఉదయకాలమున ప్రాతకాల సమయంలో మా పడకల నుండి మమ్మల్ని సజీవులుగా లేపి మార్నింగ్ కాన్ఫరెన్స్ అనే జూమ్ కార్యక్రమంలో మమ్మల్ని అందరినీ చేర్చి ఈ డిసెంబర్ మాసం ఆఖరి ప్రభు దినములో మమ్మల్ని చేర్చి నిన్ను స్తుతించి నిన్ను గణపరిచే కృపను మా అందరికి అనుగ్రహించిన విధానాన్ని బట్టి మీకు స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. అయ్యా, వేల్పులలో నీ వంటి వాడెవడు, పరిశుద్ధతను బట్టి మహానీయుడవు, స్తుతి కీర్తనలు బట్టి పూజనీయుడవు, అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యములు జరిగించు దేవా, మీకు స్తుతులు, స్తోత్రాలు తెలుస్తున్నాం. పాపమును మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్లగా బలియాగం జరిగించినందుకు స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా నాయన, మా తండ్రి, ఇంత గొప్ప శ్రమలు అనుభవించి, బాధలను అనుభవించి, మమ్మల్ని ప్రేమించి ఆ కనికరం చూపించిన విధానాన్ని బట్టి స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవా. ఏమిచ్చినా కానీ ఆ గొప్ప రక్షణ, ఆ నాయన, ఆ రుణమును మేము తీర్చుకోలేము. కానీ ఉచితముగా మాకు అనుగ్రహించినటువంటి ఆ గొప్ప రక్షణను చెత్తబుచ్చుకొని మా సమస్తమునగా మాకు కలిగినది యావత్తును విరిగి నలిగిన హృదయాలతోనూ ఆత్మతోను సత్యముతోను మా ప్రాణప్రియుడు, మా రక్షకుడు, మా విమోచకుడు, మీ ప్రియ కుమారుడునైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామమున స్తుతులు, స్తోత్రాలు చెల్లించి ఆరాధించుచున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. బాబుని అన్మిట్ అవ్వండి. వందనాలు, వందనాలు. అది మధ్యలో పేతులు హైదరాబాద్ నుంచి మన మధ్యలో ఉన్నారు. కీర్తన పాఠాలుగా అన్నా, వందనాలన్నా. స్తుతి కీర్తన పాడుకుందాం. పునరుద్ధానుడనా యేసయ్యా, పునరుద్ధానుడనా యేసయ్యా, మరణము గెలిచి బ్రతికించితివి నన్ను, స్తుతి పాడుచు నిన్నే గణపరచుచు ఆరాధించెద నీలో జీవించుచు, స్తుతి పాడుచు నిన్నే గణపరచుచు ఆరాధించెద నీలో జీవించుచు. పునరుద్ధానుడనా యేసయ్యా, నీ కృప చేతనే నాకు నీ రక్షణ భాగ్యము కలిగిందని, నీ కృప చేతనే నాకు నీ రక్షణ భాగ్యము కలిగిందని పాడనా ఊపిరి నాలో ఉన్నంత వరకు, పాడనా
ఊపిరి నాలో ఉన్నంత వరకు నా విమోచకుడవు నీవేనని రక్షణానందం నీ ద్వారా కలిగిందని నా విమోచకుడవు నీవేనని రక్షణానందం నీ ద్వారా కలిగిందని స్తుతి పాడుచు నిన్నే గణపరచుచు ఆరాధించెదనిలో జీవించుచు స్తుతి పాడుచు నిన్నే గణపరచుచు ఆరాధించెదనిలో జీవించుచు పునరుద్ధానుడనా యేసయ్యా నీ ముందెన్నడు వెళ్ళని తెలియని మార్గము నాకు ఎదురాయనే నీ ముందెన్నడు వెళ్ళని తెలియని మార్గము నాకు ఎదురాయనే సాగిపో నా సన్నిధి తోడుగా వచ్చునని నా సాగిపో నా సన్నిధి తోడుగా వచ్చునని నా నీ వాగ్దానమే నన్ను బలపరిచేనే నీ వాగ్దానమే నన్ను బలపరచెని పరిశుద్ధాత్ముని ద్వారా నడిపించెని నీ వాగ్దానమే నన్ను బలపరచెని పరిశుద్ధాత్ముని ద్వారా నడిపించెని స్తుతి పాడుచు నిన్నే గణపరచుచు ఆరాధించెదనిలో జీవించుచు స్తుతి పాడుచు నిన్నే గణపరచుచు ఆరాధించెదనిలో జీవించుచు పునరుద్ధానుడనా యేసయ్యా మరణము గెలిచి బ్రతికించితివి నన్ను స్తుతి పాడుచు నిన్నే గణపరచుచు ఆరాధించెదనిలో జీవించుచు స్తుతి పాడుచు నిన్నే గణపరచుచు ఆరాధించెదనిలో జీవించుచు కీర్తన పాడి ప్రభుని మహిమపరిచిన పేదరుని గారికి ప్రభుని వందలు తెలియజేస్తున్నాను. దేవుని సేవకులు పి ప్రభాకర్ రావు గారు మన మధ్యలో ఉన్నారు. అన్న మనకు ఆరాధనలు అందిస్తారు. ఈ కాన్ఫరెన్స్ కు చేరవచ్చిన వారందరికీ వందనాలు. ఉదయకాల వేళ ఆరాధనకు సహాయకరంగా అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక తిమోతికి పౌలు గారు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 17వ వచనాన్ని మనం చదువుకుందాం. అటువైపు సకల యుగములలో రాజై ఉండి అక్షయుడును అదృశ్యుడునగు అద్వితీయ దేవునికి ఘనతయు మహిమయు యుగ యుగములు కలుగునుగాక. ఆమేన్. ప్రభువారు మన కొరకు మాటలు దీవించునుగాక. ఆరాధనకు ప్రధానుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తును ఆయనను పంపిన తండ్రి యొక్క దేవుని గురించి మనం గమనిస్తూ ఉండగా చదవబడిన లేఖన భాగంలో దేవుడు ఏమై ఉన్నాడో పౌలు గారు జ్ఞాపకం చేసుకుంటూ
ఆయనకు ఘనత మహిమలు యుగయుగములు కలగాలి అని అపేక్షించాడు. ఆయన ఏమై ఉన్నాడు అని అంటే, ఆయన సకల యుగముల్లో రాజై ఉన్నాడు. ఆయన అక్షయుడై ఉన్నాడు. ఆయన అదృశ్యుడై ఉన్నాడు. ఆయన అద్వితీయుడై ఉన్నాడు అనే 4 మాటలు మనం చదువుతున్నాం. ఆయన సకల యుగముల్లో రాజై ఉన్నాడు, అక్షయుడై ఉన్నాడు, అదృశ్యుడై ఉన్నాడు, అద్వితీయుడై ఉన్నాడు అనే మాటలు మన దేవుని గురించి మనం గమనిస్తున్నాము. పరలోకములో ఉన్న దేవుడు ఆయన అద్వితీయుడు అనే మాట చదువుతున్నాం. అద్వితీయుడు అని అంటే ఆయనకు సమానమైన వారు రెండవ వారు లేరు అని అర్థం. ఆయనకు సమానమైన వారు రెండవ వారు లేరు. దేవుడు అదృశ్యుడు అని కూడా మనం చదువుతున్నాం. ఆయనను మనము కనులారా చూడడానికి అవకాశము లేనంత శ్రేష్టమైన వాడు. మానవ దృష్టితో ఆయనను చూడడానికి అవకాశం లేదు. దీన్ని తిమోతి పత్రికలోనే 6వ అధ్యాయంలో ఆయన రాశాడు, ఎవడునో ఎప్పుడునో దేవుని చూడలేదు అని. ఆయనను చూడడం అనేది ఎవరికి సాధ్యం కాదు. కారణం ఏంటంటే ఆయన అదృశ్యుడు. 3వ సంగతి, ఆయన అక్షయుడు, క్షయము కానివాడు. దేవుణ్ణి ఎవరు నాశనము చేయలేరు, లేక దేవుడు ఎన్నటికీ నశించడు. ఆయన చిరకాలం ఉండేవాడు, శాశ్వత కాలము నుండి శాశ్వత కాలం వరకు ఉండేవాడు. ఇక ఆయన సకల యుగముల్లో రాజు అనంటే ఆయన అన్నిటి మీద పరిపాలకుడు అని మనం గమనిస్తున్నాం. రాజు అయి ఉన్నాడు అనంటే పరిపాలకుడు. ఈ మాటలు దేవుని గురించి వ్రాయబడిన మాటలు. అయితే మానవుడిగా వచ్చిన మన ప్రభు అయిన యేసుక్రీస్తు, ఈ భాగంలోనే పౌలు గారు 15వ వచనంలో అన్నాడు, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను. లోకంలోనికి మానవుడిగా వచ్చిన మన ప్రభు అయిన యేసుక్రీస్తులో ఈ దైవ లక్షణాలు ఉన్నాయో లేదో మనం గమనిస్తున్నప్పుడు, ఆయన సకల యుగములలో రాజు అనే మాట చదువుతున్నప్పుడు, మత్తయి సువార్తలో ఆయన రాజరికాన్ని గురించి, ఆయన ప్రభుత్వాన్ని గురించి, అధికారాన్ని గురించి ఇలా చదువుతాం చూడండి. మత్తయి సువార్త 28వ అధ్యాయం. మత్తయి సువార్త 28వ అధ్యాయము 18వ వచనం ఏం చదువుతున్నామనంటే, యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది. పరలోకంలోను భూమి మీదను సర్వాధికారము కలిగిన వాడుగా ప్రభు అయిన యేసుక్రీస్తును చూస్తున్నాం. మరొక మాట మనం చదువుతాం చూడండి. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయాన్ని మనం చదువుతున్నప్పుడు 20వ వచనాన్ని మనం చదువుతున్నప్పుడు 20-21లో ఇలా చదువుతున్నాము. ఆయన బలాతిశయము చేత క్రీస్తును మృతులలో నుండి లేపి సమస్తమైన ఆధిపత్యము కంటేను, అధికారము కంటేను, శక్తి కంటేను, ప్రభుత్వము కంటేను, తర్వాత చూడండి, ఈ యుగమందు మాత్రమే గాక రాబో యుగమనందును పేరు పొందిన ప్రతి నామము కంటేను ఎంతో హెచ్చుగా పరలోకమునందు ఆయనను తన కుడిపార్శ్వమున కూర్చున్న పెట్టుకుని ఉన్నాడు. సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి సమస్తము పైనే ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించాను. ఈ మాటలో ప్రభు అయిన యేసుక్రీస్తు సమస్త యుగములలో అధికారం కలిగిన వాడు అని మనం చదువుతున్నాం. సమస్త యుగములలో అధికారం కలిగిన వాడు. కాబట్టి మానవధారి అయిన ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన సకల యుగములలో రాజు. ఈ మాట ద్వారా యేసుక్రీస్తు ఆయన
ఆ, సృష్టిలో ఆయన నియమించబడిన వాడు కాదు, సృష్టికి కర్త అయి ఉన్నాడు అని కూడా మనం జ్ఞాపకం చేసుకుందాం. పరలోకమందును భూమి మీదను సర్వాధికారం కలిగిన ప్రభు అయిన యేసుక్రీస్తు. యేసుక్రీస్తు అక్షయుడు అని కూడా మనం గమనించాలి. యేసుక్రీస్తు అక్షయుడు. అక్షయుడు అనంటే క్షయము కానివాడు. ఇలా చదువుదాం చూడండి. మరలా మనం మత్తయి సువార్త 27వ అధ్యాయానికి వద్దాం. మత్తయి సువార్త 27వ అధ్యాయము 50వ వచనం. 50వ వచనంలో యేసు మరలా బిగ్గరగా కేక వేసి ప్రాణము విడిచెను. ప్రాణము విడిచెను. ప్రాణము పోయెను అని మనం చాలాసార్లు చనిపోయిన వాని గురించి మనం వింటూ ఉంటాం. ప్రాణము పోయెను, ప్రాణము విడిచెను అంటే అర్థం ఏంటంటే తనకు తానుగా వదలడం, తనకు తానుగా వదలడం. దాన్నే యోహాను సువార్త 10వ అధ్యాయంలో ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించి మనం ఇలా చదువుతాం చూడండి. యోహాను సువార్త 10వ అధ్యాయంలో ప్రభు అయిన యేసుక్రీస్తు తనను గురించి ఆయన జ్ఞాపకం చేస్తూ ఇలా అన్నాడు. 18వ వచనం, ఎవడును నా ప్రాణము తీసుకొనడు, నా అంతటా నేనే దానిని పెట్టుచున్నాను, దాన్ని పెట్టుటకు నాకు అధికారము కలదు, దాన్ని తిరిగి తీసుకొనుటకు నాకు అధికారము కలదు అన్నాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు అధికారం కలిగిన వాడు. జీవము పోయడానికి, జీవము తీయడానికి, ప్రాణము పెట్టడానికి, తిరిగి తీసుకోవడానికి ప్రభు అయిన యేసుక్రీస్తుకు అధికారము ఉన్నది అని మాట చదువుతున్నాం. అంటే ఆయన అక్షయుడు, జీవాధిపతి అయితేనే అలా జరుగుతుంది. ఆయనను చంపడం అనేది ఎవరికి సాధ్యం కాదు. అక్షయుని ఎవరు చంపలేరు. అందుకని ఇక్కడ మనం చదువుతున్న మాట ఏంటంటే ప్రాణము విడిచెను అంటే అర్థం ఏంటంటే తనకు తానుగా ఆయన ప్రాణమును విడిచిన వాడుగా మనం చదువుతాం. తనకు తానుగా ప్రాణమును విడిచాడు. కాబట్టి ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రాణం మీద అధికారం కలిగిన వాడు. క్షయత, అక్షయత రెండు ఆయన చేతుల్లో ఉన్నాయి. దేవుని క్షీణింపజేయడం అనేది మనిషికి అన్నిటికీ సాధ్యం కాదు. ఆయన లయము కానివాడు. ప్రభు అయిన యేసుక్రీస్తును వారు చంపాలి అని ప్రయత్నం చేశారు, కానీ యేసుక్రీస్తును వారు చంపలేకపోయారు. కారణం ఏంటి అనంటే చంపడం అనేది మనిషికి సాధ్యం కాదు. దేవుని చంపడం మనిషికి సాధ్యం కాదు. ఎందుకంటే ఆయన అక్షయుడు. పేతురు గారు అపోస్తల కార్యగ్రంథం 3వ అధ్యాయంలో రాశాడు, ఆయన జీవాధిపతి అని రాశాడు. ఆయన జీవాధిపతి. కాబట్టి జీవమునకు అధిపతి అక్షయుడు ప్రభు అయిన యేసుక్రీస్తు అని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. 3వ మాట మనం గమనిస్తున్నప్పుడు ఆయన అదృశ్యుడు, కంటికి కనబడేవాడు కాడు. యోహాను సువార్త 1వ అధ్యాయంలో మనం ఇలా చదువుతాం చూడండి. యోహాను సువార్త 1వ అధ్యాయంలో 18వ వచనం చూడండి. ఎవడును ఎప్పుడైనాను దేవుని చూడలేదు, తండ్రి రొమ్మున ఉన్న అద్వితీయ కుమారుడి ఆయనను బయలుపరిచారు. దేవుణ్ణి ఎవరు చూడలేరు, అదృశ్యుడు ఆయన. అయితే దేవుణ్ణి మనకు కనపరిచిన వాడు, మనకు ప్రత్యక్షపరిచిన వాడు ప్రభు అయిన యేసుక్రీస్తు. ఇక్కడే 4వ మాట కూడా మనం చదువుతున్నాం. అద్వితీయుడైన కుమారుడు అని మనం చదువుతున్నాం. అద్వితీయుడైన కుమారుడు అంటే అర్థం ఏంటంటే ఇశ్రాయేలు పరిభాషలో మన భారతదేశ పరిభాషలో కుమారుడు అనంటే మనకు పుట్టినవాడు. కానీ ఇశ్రాయేలు పరిభాషలో కుమారుడు అనంటే లక్షణములు కలిగిన వాడు, సమాన లక్షణములు కలిగిన వాడు అని అర్థం. దేవుని కుమారుడు
అద్వితీయ కుమారుడు అంటే అర్థం ఏంటంటే దేవుని లక్షణములు కలిగిన వాడు అని అర్థం. ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన అక్షయుడు, ఆయన అదృశ్యుడు, ఆయన అద్వితీయుడు. అదృశ్యుణ్ణి మానవుడిగా భూలోకంలో కనపరిచిన వాడు. అందుకే అక్కడ మనం చదువుతున్నాము, దేవుని మానవులకు బయలుపరిచెను అనే మాట చదువుతున్నాం. దేవుని మానవులకు బయలుపరిచెను. దీన్ని మనం అర్థం చేసుకోవడానికి ఇంకో మాట కూడా జోడు చేసుకుంటే మనకు సహాయకరము. కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం, కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో, ఏలయనగా దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచు ఉన్నది అన్నాడు. ఇక దేవత్వాన్ని గురించి ఏ లోపము లేకుండా మనం తెలుసుకోవాలి అనంటే అదృశ్యుని యొక్క దృశ్య రూపము ప్రభు అయిన యేసుక్రీస్తు. దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసిస్తోంది. క్రీస్తును మనము గమనిస్తున్నప్పుడు అదృశ్యుడైన దేవుని మనం చూడగలం. అదృశ్యుని వాస్తవంగా చూడలేము. అయితే శరీరధారి అయిన క్రీస్తు అదృశ్యుడైన దేవుని మనకు బయలుపరిచాడు. అద్వితీయ దేవుడు అనంటే ఆయనకు సమమైన వారు, ఆయనను పోలిన వారు, ఆయన లాంటి వారు ఇకెవరూ లేరు. అయితే దేవుని కుమారుడు మనకు ప్రత్యక్షమై ఆ అద్వితీయ దేవుని మనకు బయలుపరిచాడు. కాబట్టి ఉదయకాల సమయంలో మనము ఆరాధించే మన ప్రభు, ఆయనను పంపి అయిన దేవుడు, వారి సమాన లక్షణాలు మనం చదువుతున్నాం. దేవుని లక్షణాలు క్రీస్తు ప్రభువులో ఎలాగో కనబడుతున్నాయో మనం గమనిస్తున్నాం. శరీరధారి అయిన క్రీస్తు, ఆయన పౌలు గారు ఫిలిప్పీ పత్రికలో రాసినట్టుగా దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనక మన కొరకు వచ్చినవాడు. ఆయన దేవునిగానే ఉండడం అనేది మానవ రక్షణకు దేవునిగా ఉంటే ఉపయోగం లేదు. రక్షణ కార్యము నెరవేర్చడానికి రక్షకుడుగా భూలోకానికి ఆ అక్షయుడు వచ్చాడు. అందుకని తిమోతి పత్రికలో పౌలు గారు దేవుడు ఆయన శాశ్వత గుణ లక్షణాలు 17వ వచనంలో రాసి మానవధారిగా వచ్చినప్పుడు ఆయన కనికర పూర్ణుడు అని రాశాడు, ఆయన దీర్ఘశాంతుడు అని రాశాడు, ఆయన ప్రేమ కలిగిన వాడు అని రాశాడు, ఆయన కృప కలిగిన వాడు అని రాశాడు. తిమోతి పత్రిక మొదటి 1వ అధ్యాయం 14వ వచనంలో ఆయన కృప కలిగిన వాడు, ఆయన ప్రేమ కలిగిన వాడు, 16వ వచనంలో ఆయన దీర్ఘశాంతము కలిగిన వాడు, ఆయన కనికరం కలిగిన వాడు అనే మాటలు రాస్తున్నాడు. ఇవి యేసుక్రీస్తునందు దేవుడు మనకు కనపరిచాడు. ఎవరి పట్ల అనంటే పాపాత్ములైన మన పట్ల ఆయన కనపరిచాడు అని పౌలు గారు తనను గురించి ఉద్దేశించి రాస్తూ, నేను ఇలాంటి వాడునై ఉండగా ప్రభువు నన్ను ఇలా కనికరించాడు అని రాస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఆయన కృప, ఆయన ప్రేమ, ఆయన దీర్ఘశాంతము, ఆయన కనికరము మనకు అర్థం కావాలి అనంటే మనము సిలువ ఎదుట నిలబడాలి. సిలువ ఎదుట మనం నిలబడ్డప్పుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, ఆయన ప్రేమ, ఆయన దీర్ఘశాంతం, ఆయన కనికరము మనకు అర్థమవుతుంది. చూడండి, ఆ మాట మనం జ్ఞాపకం చేసుకుందాము. ఎరిగిన మాట యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 9-10 వచనాల్లో మనం చదువుతున్నాం. ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకంలోనికి పంపెను. దీని వలన మన యందుంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడెను. మనము దేవుని ప్రేమించితిమని కాదు,
తానే మన పాపములను మనల్ని ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమైనటకు తన కుమారుని పంపెను. ఇందులో ప్రేమ ఉన్నది. కుమారుడు మన కొరకు పంపించబడ్డాడు 2 కారణాల చేత. ఒకటి, మన పాపములకు ప్రాయశ్చిత్తం కలగడానికి. 2, మనము ఆయన ద్వారా జీవించట్లు. పాప ప్రాయశ్చిత్తము ఆయన కలువరి శిలువలో ఆయన మానవధారి అయి రక్తము చిందించి ప్రాణం పెట్టి సమాధి చేయబడి తిరిగి లేచి పాపమునకు ప్రాయశ్చిత్తం కలుగ చేశాడు. మనం ఎరుగుదాం, రక్తము చిందింపకుండా పాపక్షమాపణ కలుగుట సాధ్యమని లేఖనం చెప్తూ ఉండగా, మానవధారి అయిన ప్రభువారు రక్తము చిందించి మన పాపములకు ప్రాయశ్చిత్తాన్ని కలుగజేశాడు. కాబట్టి ఉదయకాల వేళ మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు దైవ లక్షణాలు, ఆయనను పంపిన తండ్రి యొక్క దేవుడు ఎలాంటి వాడో, కుమారుడిగా ప్రభు అయిన యేసుక్రీస్తు మన కొరకై ఆయన చేసిన కార్యములు ఎంత గంభీరమైనవో మనం జ్ఞాపకం చేసుకుంటూ ప్రభువుని ఆరాధించి ఘనపరుద్దాం. సత్యదేవా నీతి గల న్యాయాధిపతివి, నిఖిల లోకారక్షకుండవు, అక్షయుండగు దేవుడా యేసు ప్రభువా స్తోత్రము, మెస్సయ్యా స్తోత్రము, ఆత్మరూప స్తోత్రము, నా ప్రాణదాత స్తోత్రము, యేసు ప్రభువా స్తోత్రము, మెస్సయ్యా స్తోత్రము. మహిమ కలిగిన మా పరలోకమందున్న మా తండ్రి, అదృశ్యుడా, అక్షయుడా, అద్వితీయుడా, కరుణా కటాక్షములను కృపయు సత్యమును తెలియజేసిన దేవానికి స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఆకాశమందున్న వాడా, మేము మిమ్మల్ని స్తుతిస్తున్నాం. మీరు అదృశ్య దేవుని స్వరూపిగా ఉండి దాసుని స్వరూపాన్ని ధరించుకుని భూలోకానికి దిగి వచ్చిన ఇమ్మానుయేలు దేవానికి స్తోత్రములు చెల్లిస్తున్నాం. సకల యుగములలో రాజా, మేము మిమ్మల్ని స్తుతిస్తున్నాం. రాజులకు రాజువు, ప్రభువులకు ప్రభువు, నాయన శ్రీమంతుడు ఒక దేవుడు, ప్రభువా పరాక్రమశాలివి, అందుకొరకే మేము మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ఉదయకాలంలో నాయన సమూహముగా చేరి ఆయా గ్రామములలో ఉన్న మేము మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుని మిమ్మల్ని పూజిస్తూ ఉన్నాం. మా రక్షకుడా, మీకు మా స్తోత్రములు. మమ్మల్ని రక్షించినందుకే మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మేము పాపంలో పడి పాపం వల్ల వచ్చు జీతము మరణమై ఉంటుండగా, ఆ మరణానికి నిత్య శిక్షకు గురి కావలసిన వారమై ఉండగా, మా పాపముల నుండి మమ్మల్ని విడిపించుట కొరకై మీరే మానవునిగా రక్త మాంసములలో పాలివానిగా దిగి వచ్చినందుకై మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మమ్మను నాయన మీ బిడ్డలుగా చూచూ ఉన్నందుకే మీకు మా స్తోత్రాలు చెల్లిస్తున్నాం. యెహోవా తమకు దేవుడు కాగల జనులు ధన్యులు అని మీరు తెలియజేసిన లేఖనములను బట్టి మిమ్మల్ని కొనియాడుతూ ఉన్నాం. మీరు మాకు ఇచ్చిన ధన్యత కొరకే మీకు స్తోత్రములు. నాయన సమయం సమీపించింది కనుక ప్రభువా, సమయాన్ని సద్వినియోగం చేసుకునేందుకు మీరు మాకు దయ చూపుతూ ఉన్నందుకే మీకు స్తోత్రాలు. ఈ మీటింగ్ లో ఉన్న వారందరినీ మీ కొరకే ఆయుధపరుచుతూ ఉన్నందుకే మిమ్మల్ని మేము స్తుతిస్తున్నాం. మీరు మరణించారు, సమాధి చేయబడ్డారు, తిరిగి 3వ దినమున లేపబడి ఉన్నారు. అట్టి ఆదివారంను మాకు ఈవిగా అనుగ్రహించినందుకే స్తోత్రాలు. మమ్మల్ని ఇంతవరకు కాచి కాపాడినందుకే మిమ్మల్ని మేము స్తుతిస్తున్నాం. ప్రభువా, ఈ ఆదివారంన మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు నిన్ను జ్ఞాపకం చేసుకున్నటకు మీ బిడ్డలమైన మీరు మాకు సహాయం చేయమని, మహిమ ఘనత ప్రభావములు మీరే పొందమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామమున కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు వినయపూర్వకంగా మిమ్మల్ని ఆత్మతో సత్యంతో ఆరాధించుచున్నాం తండ్రి. ఆమేన్. 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 మంచిది. కీర్తనపడిన చంద్రన్న గారికి స్తుతులు చెల్లి ఆరాధించిన సుధాకరణ గారికి ప్రభుని వందనాలు. మన మధ్యలో ప్రకాశం జిల్లా మార్కాపురం నుంచి దైవ సేవకులు
ప్రభాకరరావు గారు మా మధ్యలో ఉన్నారు. దైవ సందేశాన్ని అందిస్తారు ఆరంభ వరకు. ప్రభాకరరావు వందనాలన్నా. మన వాక్య ధ్యానానికి సహాయకరంగా మరలా మనము చదువుకున్న తిమోతి మొదటి పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం నుంచి మనం చదువుదాము. పన్నెండు నుంచి నేను చదువుతున్నాను, గమనించండి. పూర్వము దూషకుడను హింసకుడను హానికరుడనైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభు అయిన క్రీస్తు యేసుకు కృతజ్ఞుడనై ఉన్నాను. తెలియక అవిశ్వాసం వలన చేసిన గనుక కనికరింపబడి తిని, మరియు మన ప్రభువు యొక్క కృపయు క్రీస్తు యేసునందున్న విశ్వాసమును ప్రేమయు అత్యధికముగా విస్తరించెను. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను అను వాక్యము నమ్మదగినదియు పూర్ణంగీకారమునకు యోగ్యమైనదియునై ఉన్నది. అట్టి వారిలో నేను ప్రధానుడను. అయినను నిత్యజీవము నిమిత్తము తనను విశ్వసింపబో వారికి నేను మాదిరిగా ఉండులాగున క్రీస్తు యేసు తన పూర్ణమైన దీర్ఘశాంతమును ఆ ప్రధాన పాపినైన నాయందు కనపరచునట్లు నేను కనికరింపబడితిని. సకల యుగములలో రాజయుండి అక్షయుడును అదృశ్యుడునగు అద్వితీయ దేవునికి ఘనతయు మహిమయు యుగ యుగములు కలుగునుగాక. ఆమేన్. ప్రభువారు మన కొరకై ఈ మాటలు దీవించునుగాక. ప్రేమైన వారులారా, మనం చదువుకున్న లేఖన భాగాన్ని మనం ఆలోచన చేసే ముందు మనలో చాలా మందికి ఆరాధనలో ఫ్రేమింగ్ ఎలా ఉండాలి అనే ఆలోచన ఉంది. అంటే ఆరాధనలో మాట్లాడేటప్పుడు ఫ్రేమింగ్ ఎలా ఉండాలి? మనము పరిశుద్ధ గ్రంథాన్ని పరిశీలన చేస్తున్నప్పుడు ప్రభువుని ఆరాధించడానికి, ఆయనని గురించి మాట్లాడడానికి ఒక ప్రత్యేకమైన ఫ్రేమ్ ఏమీ లేదు. ఏది ముందు ఏది తర్వాత అనే ఫ్రేమింగ్ ఏది లేదు. మనం చదివిన లేఖన భాగమే మనకు ఆ సంగతి జ్ఞాపకం చేస్తుంది. అయితే అందులో కనబడవలసిన అంశాలు ఏమిటి అనంటే, ఫ్రేమింగ్ మనకు ముఖ్యమైనది కాదు. అయితే అందులో కొన్ని ముఖ్యమైన మాటలు మాత్రం, కొన్ని సంగతులు మాత్రం ఖచ్చితంగా మనం జ్ఞాపకంలోనికి తెచ్చుకోవాలి. అవేంటి అనంటే, ఒకటి, మనం ఏమై ఉన్నాము అన్నది మనం గ్రహించాలి. పౌలు గారు ఇక్కడ రాస్తున్నాడు, నేను దూషకుడను హింసకుడను హానికరుడను ప్రధాన పాపిని అన్నాడు. నేను ప్రధాన పాపిని. తాను ఏమై ఉన్నాడో ఆ సంగతి చాలా స్పష్టంగా రాశాడు. అదే సమయంలో ప్రభువు ఏమై ఉన్నాడో రాస్తున్నాడు. ప్రభువు ఏమై ఉన్నాడు అనంటే, ఆయన నా పట్ల కనికరము చూపాడు. 13వ వచనంలో మనం చదువుతున్నాము, కనికరం చూపాడు. ఎలాగూ అనంటే, దూషకుడను హింసకుడను హానికరుడైన నన్ను తన పరిచర్యకు నియమించినందుకు నన్ను బలపరిచిన మన ప్రభు అయిన క్రీస్తు యేసుకు కృతజ్ఞుడను. తెలియక అవిశ్వాసం వలన చేస్తున్న గనుక కనికరింపబడి తిని అన్నాడు. నాలాంటి దూషకుడు హింసకుడు హానికరుడనైన వాణ్ణి ఎవరు ఒక శ్రేష్టమైన పనికి నియమించరు. నన్ను తన పనికి నియమించాడు అనే మాట మనం చదువుతున్నాం. నమ్మకమైన వానిగా ఎంచాడు తన పరిచర్య చేయడానికి అన్నాడు. తన పరిచర్య అనంటే ఆయన ఎలాంటి వాడో మనం గమనిస్తున్నాం.
ఆయన ఎలాంటి వాడు? ఆయన సకల యుగముల్లో రాజు, ఆయన అక్షయుడు, ఆయన అదృశ్యుడు, ఆయన అద్వితీయ దేవుడు, యుగ యుగములు మహిమ ఘనత పొందదగినవాడు. ఈ సంగతి మనకు అర్థం కావడానికి లోకంలో మనం ఇలా గమనిస్తూ ఉంటాం. లోకంలో మనం ఇలా గమనిస్తాం. బ్రాండ్ అంబాసిడర్ అనే పేరు మనం అందరం విన్నాం. బ్రాండ్ అంబాసిడర్ అంటే ఒక కంపెనీని ప్రజల్లోనికి తీసుకెళ్ళడానికి ఒక వ్యక్తిని నియమించుకుంటారు. ఆ నియమించుకునే వ్యక్తి లోకములో చాలా ఘనమైన వాడై ఉంటాడు. లోకములో చాలా చాలా ఘనమైన వాడై ఉంటాడు. ఘనహీనుణ్ణి ఎవరు తమ వస్తువును ప్రజల్లోనికి తీసుకెళ్ళడానికి ఎవ్వరూ నియమించుకోరు. అందుకనే మనము సోపుల దగ్గర నుంచి, పేస్ట్ల దగ్గర నుంచి, బట్టల దగ్గర నుంచి, వాహనాల దగ్గర నుంచి మనం గమనిస్తున్నప్పుడు బ్రాండ్ అంబాసిడర్స్ అనేవారు ప్రపంచంలో పేరుగాంచిన వారుగా మనకు కనబడుతూ ఉంటారు. అయితే ప్రపంచానికి సృష్టికర్త అయిన దేవుడు, సకల యుగముల్లో రాజై ఉన్న దేవుడు నన్ను తన పరిచర్యకు నియమించాడు అనే మాట ద్వారా పౌలు గారు మనకి ఏం చెప్తున్నాడు అనంటే, దేవుడు అర్హత చూడలేదు అని చెప్తున్నాడు. దేవుడు అర్హత చూడలేదు. ఆయన అర్హత చూస్తే ఆయనను గురించి చెప్పడానికి నాకు ఏ అర్హత లేదు. ఎందుకనంటే ఆయన అదృశ్యుడు, నేను దృశ్యమైన వాణ్ణి. ఆయన అక్షయుడు, నేను క్షయమైపోయేవాణ్ణి. ఆయన సకల యుగముల్లో రాజు, నేనైతే సాధారణ మానవుణ్ణి. సాధారణ మానవుణ్ణి అనుకోవడం కంటే నేను గడ్డి వంటి మానవుణ్ణి అని ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాడు. కాబట్టి మనం ఇక్కడ గమనించే చాలా శ్రేష్టమైన సంగతి ఏంటి అనంటే, మనము ఏమై ఉన్నామో అనేది మనకు స్పష్టత ఉండాలి. మనం ఏమై ఉన్నాము. రెండవది, మన పట్ల కనికరం చూపిన దేవుడు ఏమై ఉన్నాడు. మన పట్ల కనికరం చూపిన దేవుడు ఏమై ఉన్నాడు. ఆయన యొక్క శ్రేష్టత ఏంటి అనంటే, ఎక్కడ అన్నాడు ఆయన, నన్ను తన పరిచర్యకు నియమించి నన్ను నమ్మకమైన వానిగా ఎంచాడు. నేను నమ్మకస్తుని కాదు గాని ప్రభువు నన్ను నమ్మకమైన వానిగా ఎంచాడు. ఇది ఆయన గొప్పతనం. అపనమ్మకస్తుణ్ణి నమ్మకస్తునిగా ఎంచడము అనేది దేవుని గొప్పతనం. లోకంలోనైతే ఇట్లాంటి అసమర్థుణ్ణి ఎట్లా నమ్ముతావురా అని అంటారు. సాధారణ మానవులు ఇట్లాంటి అసమర్థుని ఎట్లా నమ్ముతావు అని అంటారు. కానీ ప్రభువు గొప్పతనం ఏంటంటే, అసమర్థుణ్ణి, అపనమ్మకస్తుణ్ణి ఆయన నమ్మకమైన వాడు అని ఎంచాడు. నెహెమ్యా గ్రంథంలో అబ్రహామును గురించి కూడా నెహెమ్యా మాట్లాడుతూ ఇదే మాట అంటాడు. అబ్రహాము నమ్మకమైన మనస్సు కలవాడని ఎంచి లేక ఎరిగి అని రాస్తాడు. ఆయన అలాగూ మన పట్ల ఆయన నమ్మకత్వం మనకు కనబడుతుంది. నమ్మకమైన వానిగా ఎంచాడు. ఎంచడము అంటే అర్థం ఏంటంటే, వాస్తవ స్థితిలో నమ్మకస్తుడు కాదు, కానీ ప్రభు ఎంచాడు. మరి నమ్మకస్తుడు ఎలా అయ్యాడు అనంటే, ఆయన కృప, ఆయన కనికరము, తన పట్ల కనపరిచిన కృపను, కనికరాన్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు పౌలు గారు అపనమ్మకస్తునిగా జీవించలేకపోయాడు. అందుకే నమ్మకంగా పనిచేశాడు. ప్రభువు నా పట్ల ఎంత కనికరం చూపించాడో ఆయన అర్థం చేసుకున్నాడు. కాబట్టి ఆరాధనలో మన ప్రభువుని గురించి మనం ఆలోచన చేసేటప్పుడు దాని ఫ్రేమింగ్, ప్రత్యేకమైన ఫ్రేమింగ్ లేదు. అంశాలు ఏంటి అనంటే, మొదటిది మనము ఏమై ఉన్నామో అనేది మనకు స్పష్టంగా తెలియాలి. రెండవది, మనము ఏమై ఉండగా మన ప్రభువు మనల్ని కనికరించాడో, కృప చూపించాడో, ప్రేమ చూపించాడో
మన ప్రభువుని గురించి, ఆయన కృపను గురించి, ఆయన ప్రేమను గురించి, ఆయన గుణలక్షణాలను గురించిన అవగాహన మనకు ఉండాలి. ఈ భాగంలో మనం గమనిస్తున్నాము. నేను ఆ మాటలు మరలా జ్ఞాపకం చేస్తున్నాను. నన్ను నమ్మకమైన వానిగా ఎంచాడు అన్నాడు, నన్ను బలపరిచాడు అన్నాడు, నా పట్ల కృపను కనపరిచాడన్నాడు, నా పట్ల విశ్వాసమును చూపించాడన్నాడు, నా పట్ల ప్రేమను చూపించాడు, ఇవన్నీ అత్యధికంగా విస్తరించాయి అన్నాడు. ఇవన్నీ అత్యధికముగా విస్తరించాయి అంటే ప్రభువును గురించిన పరిపూర్ణ అవగాహన మనం గమనిస్తున్నాం. ప్రభువును గురించిన తన మనసుతో తన జ్ఞానంతో ప్రభువుని గురించి ఎంత తెలుసుకోవాలో అంత తెలుసుకున్నాడు. కాబట్టి రెండవ అంశం ఏమై ఉండాలి అనంటే, మన ప్రభువు ఆయన గుణలక్షణాలు, వాటిని గురించిన అవగాహన మనకు మన మేరలో మనం ఎంత ఎరగగలమో అంత ఎరగాలి. మనం ఎంత ఎరగగలమో అంత ఎరగాలి. 15వ వచనంలో మనం ఆ సంగతి గమనిస్తాం. ఈ ప్రేమను కనపరిచిన ఆయన ఎవరు అనంటే, ఈ లోకములోనికి వచ్చిన వాడు అన్నాడు. అంటే ఆయన ఎక్కడి వాడు, ఎక్కడ దాకా వచ్చాడో జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఆయన ఎక్కడి వాడు అంటే ఈ లోకంలో అనేవాడు కాడు. ఈ లోకంలోని వాడు కాడైన మన ప్రభువారు ఈ లోకంలోనికి వచ్చాడు. ఎందుకు వచ్చాడు అనంటే, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చాను అంటూ ఇప్పుడు ప్రభువుని ఘనపరచడానికి పౌలు గారు మరలా అంటున్నాడు, నేను ప్రధానుడను అన్నాడు. అట్టి వారిలో నేను ప్రధానుడను. 15వ వచనంలో అన్నాడు, 16వ వచనంలో కూడా అన్నాడు, ఆ ప్రధాన పాపినైన నాయందు కనపరచునట్లు అన్నాడు. కాబట్టి పౌలు గారు ఈ రెండు కలిపి రాస్తున్నాడు. ప్రభువు ఏమై ఉన్నాడో రాస్తున్నాడు, ఆయన ఎక్కడి నుంచి వచ్చాడో రాస్తున్నాడు, ఎక్కడికి వచ్చాడో రాస్తున్నాడు, ఏం చేయడానికి వచ్చాడో రాస్తున్నాడు, నేను అందులో ఉన్నానా లేనా అని రాస్తున్నాడు. ఆయన నేను ప్రధాన పాపిని, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను అనే మాట ద్వారా నేను అందులో చాలా ప్రధానమైన వాడిని అని రాస్తున్నాడు. ప్రభువు ఎంత శ్రేష్టమైన వాడో రాస్తున్నాడు. ఆయన పరలోకము నుండి భూలోకానికి వచ్చాడు. లోకమునకు వచ్చెను అంటే లోకములోని వాడు కాడు. ఆయన పరలోకపు వాసి, లోకములోనికి వచ్చాడు. ఇది ఆయన దీనత్వాన్ని మనకు చూపించేది. ఆయన చెప్పకనే చెప్తున్నాడు, ఆయన తగ్గించుకొని వచ్చాడు అని చెప్తున్నాడు. లోకములోనికి వచ్చాను అనే మాట ఆయన తగ్గించుకొని రావడానికి జ్ఞాపకం చేస్తూ ఆయన దీనత్వాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. పాపులను రక్షించడానికి క్రీస్తు యేసు దీనుడై వచ్చెను అని చెప్తున్నాడు. దాన్ని మనము ఫిలిప్పీ పత్రికలో మనం గమనించగలం. ఫిలిప్పీ పత్రికలో ఆయన దీనత్వాన్ని గురించి ఆయన జ్ఞాపకం చేస్తూ చెప్పిన మాట, ఆ ఫ్రేమింగ్ మనం చూస్తున్నప్పుడు చాలా శ్రేష్టమైన మాట ఆయన వాడాడు. చూడండి, ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయంలో 7వ వచనంలో ఏం చదువుతున్నాం అంటే, ఆయన దేవునితో సమానంగా ఉన్నవాడే, కానీ ఆయన ఎలా వచ్చాడు అనంటే, నంబర్ 1 7వ వచనంలో మనుషుల పోలికగా పుట్టాడు అని మనం చదువుతున్నాం. 2వది దాసుని స్వరూపము ధరించుకున్నాడు. 3వది తన్ను తానే రిక్తునిగా చేసుకున్నాడు అన్నాడు. దేవుడు మానవుడు కావడము అది ఆయన దీనత్వంలో మొదటి మెట్టు. 2వది మానవులలో దాసుడయ్యాడు అన్నాడు. ఆయన దీనత్వంలో రెండవ మెట్టు. 3వది దాసులలో రిక్తుడయ్యాడు అన్నాడు. ఇది ఎవరో చేయలేదు, ఇది ఎవరో ఆయన బలవంతంగా ఫోర్స్ చేసింది కాదు. ఆయన తన్ను తానే రిక్తునిగా చేసుకునేను అనే మాట మనం గమనిస్తున్నప్పుడు ఇది ప్రేమ కలిగిన వారు చేసుకోగలిగిన సంగతి అన్నమాట. ఇది ప్రేమ కలిగిన వారు చేసుకోగలిగిన మనము ఎవరి కాళ్ళు పట్టుకోవడానికి ఇష్టపడం. మనుషులుగా సహజంగా మనం ఎవరి కాళ్ళైనా పట్టుకోవాలి అని అంటే ఎవరి కాళ్ళని పట్టుకోము. కానీ తల్లిదండ్రులు బిడ్డల కాళ్ళు పట్టుకొని వస్తూ ఉంటారు.
బిడ్డల కాళ్ళు పట్టుకుంటారు, బిడ్డల కాళ్ళు ముద్దు పెట్టుకుంటారు, బిడ్డల కాళ్ళ భుజాన వేసుకుంటారు, బిడ్డల కాళ్ళు ఒళ్ళో పెట్టుకుంటారు. కారణం ఏంటంటే అది ప్రేమకు గుర్తు అన్నమాట. ప్రేమకు గుర్తు. బిడ్డల దగ్గరకు వచ్చేసరికి కలెక్టర్గా తాను బాధ్యతలు నిర్వహించేవాడైనా కలెక్టర్గా ఉండడు. తండ్రిగా వచ్చినప్పుడు ఆయన దీనుడైపోతాడు. ఆయన దీనుడైపోతాడు. కారణం ఏంటి అనంటే బిడ్డల పట్ల తండ్రికి ఉన్న ప్రేమ. ఇక్కడ కూడా మనం అదే చూస్తున్నాం. ఆయన వాస్తవంగా సర్వాధికారి, ఆయన సకల యుగముల్లో రాజు, ఆయన సృష్టికర్త, ఆయన అదృశ్యుడు, ఆయన యుగములో జీవించేవాడు. కానీ మన దగ్గరకు వచ్చేసరికి మన మీద ఉన్న ఆయన ప్రేమ ఆయన మానవుణ్ణి చేసింది, ఆయన దాసుని చేసింది, ఆయనను రిక్తునిగా చేసింది. కారణం ఏంటంటే మన పట్ల ఉన్న ప్రేమ, కుమారుల పట్ల తండ్రికి ఉన్న ప్రేమ. ఇది పౌలు గారు మనకు చెప్పకనే చెప్తున్నాడు. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను అనే మాట ద్వారా మన ప్రభువు ఎంత శ్రేష్టమైన ప్రేమను, దీనత్వాన్ని మానవుల ఎడల కలిగి ఉన్నాడో ఈ సంగతి మనకు బయలుపరుస్తుంది. కాబట్టి మన ప్రభువు ఎంత శ్రేష్టమైన వాడు అన్నది మనము గ్రహించవలసిన వారు. మన ప్రభువు ఎంత శ్రేష్టమైన వాడు. ఇక ఆయన శ్రేష్టతను గురించి మనం ఎంత ఆలోచన చేస్తే ఎంత మనం ధ్యానం చేస్తే అన్ని సంగతులు మనకు బయలుపరచబడదు. అందుకే ఈ భాగంలో మన ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించి ఆయన మాటిమాటికి ప్రస్తావిస్తున్నాడు. తన రక్షణలో ఆయన పాత్ర రాశాడు, తన పరిచర్యలో ఆయన పాత్ర రాశాడు. పరిచర్యలో చాలా విశేషంగా ఏమన్నాడంటే 16వ వచనంలో చూడండి. తిమోతి మొదటి పత్రిక 1వ అధ్యాయం 16వ వచనంలో, అయినను నిత్య జీవము నిమిత్తము తనను విశ్వసింపబో వారికి నేను మాదిరిగా ఉండులాగున యేసుక్రీస్తు తన పూర్ణమైన దీర్ఘశాంతమును ఆ ప్రధాన పాపినైన నాయందు కనపరచునట్లు నేను కనికరింపబడితిని. తన పట్లను తన సాక్ష్యము ద్వారా, తన జీవితం ద్వారా ఎందరైతే ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుతారో వారందరికీ నేను మాదిరిగా ఉండాలి అనే మాట ద్వారా పౌలు గారు తన పట్ల కలిగి ఉన్న దేవుని సుదీర్ఘ ప్రణాళికను కూడా ఆయన జ్ఞాపకం చేసుకుంటూ ప్రభువుని స్తుతిస్తున్నాడు. కాబట్టి పరిచర్యలో ప్రభువు పాత్ర, జీవితంలో ప్రభువు పాత్ర, రక్షణలో ప్రభువు పాత్ర, ఆయన మహిమ కొరకు నియమించబడ్డంలో ప్రభువు పాత్ర, ఇవన్నీ పౌలు గారు జ్ఞాపకం చేసుకుంటున్నారు. అంటే ప్రభువుని గురించి మనము గమనించాలి, ఆలోచన చేయాలి అనంటే ప్రతి భాగములో ఆయన మనకు కనబడతాడు. మన జీవితంలో ఉన్న ప్రతి భాగములో, ప్రతి మూలకు సరిపోయిన వాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. కాబట్టి యేసుక్రీస్తుని గురించి మనం ఎంత ఆలోచన చేస్తే అంత శ్రేష్టమైన సంగతులు మనకు బయలుపరచబడుతూనే ఉంటాయి. కనుక ఆరాధనలో మనము జ్ఞాపకం చేసుకోవాల్సిన సంగతి, అది ఆరాధనలు అనంటే ఆదివారం మాత్రమే కాదు. ఈ మాట జ్ఞాపకం పెట్టుకోవాలి మనం. ఆరాధనలు అంటే నాట్ ఓన్లీ ఇన్ సండే. ఆరాధన నిత్య కృత్యం. మనం గతంలో కూడా ఆ మాట జ్ఞాపకం చేసుకున్నాం. కీర్తన గ్రంథంలో కీర్తనకారుడు రాస్తాడు, సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు స్తుతింపదగిన నామము కలిగిన వాడు. ప్రకటన గ్రంథంలో మనం గమనిస్తున్నాము, రాత్రింబవళ్ళు వారు చెప్తున్నారు, ఆయన పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. రాత్రింబవళ్ళు అంటే మన ప్రభువుని గురించి మనం మాట్లాడడానికి, పొగడడానికి, ఆరాధించడానికి సమయం లేదు, రోజు లేదు. అది ఆరాధన అనేది ప్రతి నిత్యము జరిగేది. అయితే ఆదివారము సంఘముగా సమకూడినప్పుడు ప్రత్యేకంగా మన ప్రభువుని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. అది సంఘమునకు ప్రభు ఇచ్చిన ఒక శ్రేష్టమైన బాధ్యత.
వ్యక్తిగతంగా, కుటుంబంగా ఆరాధన అనే దానికి ఒక ప్రత్యేకమైన దినం లేదు. ఆరాధన నిరంతరము సాగుతూనే ఉంటుంది. అయితే ఆదివారం మనం కూడి వచ్చేది రొట్టె విరుచు కూడిక. రొట్టె విరుచు కూడిక. ఈ రొట్టె విరుచు కూడికలో మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఈ రెండిటికి ఉన్న తేడాను మనం గుర్తుపెడదాం. ఈ రెండిటికి తేడా ఉంది. ఆదివారము రొట్టె విరుచు కూడికలో మన ప్రభు అయిన యేసుక్రీస్తును మనం జ్ఞాపకం చేసుకోవాలి. అయితే ఆరాధనలో మనం ఏమై ఉన్నామో జ్ఞాపకంలోనికి రావాలి. మన ప్రభువు ఏమై ఉన్నాడో మన జ్ఞాపకంలోనికి రావాలి. మన ప్రభువు ఎంత గొప్పవాడో మనం పదే పదే ఆలోచన చేస్తూ ఉండాలి. మనల్ని కనికరించిన మన ప్రభువు ఎంత శ్రేష్టమైన వాడో మనం అర్థం చేసుకోవాలి. ఇక మూడవ సంగతి ఏంటంటే, ఆయనను పంపిన తండ్రియగు దేవుడు ఎంత శ్రేష్టమైన వాడు. ఆయనను పంపిన తండ్రియగు దేవుడు ఎంత శ్రేష్టమైన వాడు. మన రక్షణ కొరకు ప్రణాళిక వేసి మనల్ని పంపిన మన తండ్రియగు దేవుని మన జ్ఞాపకం చేసుకోవాలి. చూడండి, ప్రక్కనే ఉన్న ఎఫెసీ పత్రికలోనికి రండి. పౌలు గారు రాసిన మాట మన జ్ఞాపకం చేసుకుందాం. 3వ వచనం చూద్దాం. చూడండి, 1వ అధ్యాయం 3వ వచనం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రియగు దేవుడు స్తుతింపబడును గాక అన్నాడు. తండ్రియగు దేవుడు స్తుతింపబడును గాక. మన ప్రభువు యేసుక్రీస్తు యొక్క తండ్రియగు దేవుడు స్తుతింపబడును గాక అన్నాడు. ఎందుకు స్తుతింపబడును గాక అంటే, ఆయన క్రీస్తు యేసునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించాడు. తన ఆశీర్వాదాలన్నీ యేసుక్రీస్తు ద్వారా మనకు అనుగ్రహించాడు. అందుకని మనం తండ్రి యొక్క దేవుని మనము ఆరాధించాలి, ఆయన్ని మనము స్తుతించాలి, ఆయనను మనము ఘనపరచాలి. 4వ వచనంలో ఆయన మనకు ప్రణాళిక వేశాడు. మనల్ని రక్షించడానికి తన ప్రియ కుమారుని యందు ప్రణాళిక వేశాడు. ఇక్కడ మనము క్రీస్తు యేసునందు రక్షించబడ్డాము అనంటే దాని ప్రణాళిక మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవునిది. అందుకని పౌలు గారి మాట వాడాడు, తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడునుగా. ఎఫెసీ పత్రికలో ఒక మాట మనం పదే పదే గమనిస్తూ ఉంటాం. ఆ మాట ఏంటి అని అంటే 4వ వచనంలో చూడండి. 4వ వచనంలో 3వ వచనం నుంచి మనం ఏం చదువుతామంటే క్రీస్తునందు అన్నాడు. 3వ వచనంలో క్రీస్తునందు, 1వ వచనంలో కూడా చదువుతాం చూడండి, క్రీస్తు యేసునందు విశ్వాసులమైన వారికి అన్నాడు. క్రీస్తు యేసునందు విశ్వాసులైన వారికి. 4వ వచనం తన ప్రియుని యందు అన్నాడు. తన ప్రియుని యందు. 6వ వచనంలో క్రీస్తు యేసు ద్వారా అన్నాడు. క్రీస్తు యేసు ద్వారా. 6వ వచనం ఆఖరిలో ఆయన అంటే తండ్రి యొక్క దేవుడు క్రీస్తులో మనలను ఏర్పరచుకొనును. క్రీస్తులో మనలను ఏర్పరచుకొనును. 7వ వచనం దేవుడు ఆ ప్రియుని యందు అన్నాడు. దేవుడు కృపా మహదేశ్వరుని, దేవుని కృపా మహదేశ్వరుని బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన. ఇలాగ మనము పదే పదే గమనిస్తున్న సంగతి ఏంటంటే, ఆ ప్రియుడు ఆ క్రీస్తు యేసు, ఆ క్రీస్తునందు ఆ కుమారుని యందు మనకు ఈ భాగ్యము దొరికింది అన్న సంగతి రాస్తున్నాడు. కుమారుని యందు ప్రణాళిక వేసింది ఎవరు? కుమారుని యందు నెరవేర్చింది ఎవరు అని అంటే తండ్రి యొక్క దేవుడు. అందుకని ప్రారంభము తండ్రి యొక్క దేవుని మనం స్తుతించాలి అన్నాడు. ఎందుకనంటే తన కుమారుని ద్వారా మనకి ఇవన్నీ కలుగజేశాడు. కుమారుని ద్వారా ఎందుకు కలుగజేశాడంటే మనం ఇందాక జ్ఞాపకం చేసుకున్నాం, ఆ కుమారుడు తండ్రిని బయలుపరిచాడు మనకు. ఆ కుమారుడు తండ్రిని బయలుపరిచాడు. ఆ కుమారుడు దేవుని బయలుపరిచాడు. ఆ కుమారుడు దేవుని గురించిన ప్రత్యక్షతను మనకు కలుగజేశాడు. అందుకనే కుమారుని మనము ఘనపరచాలి, కుమారుని మనం హెచ్చించాలి. ఆ కుమారుని మనకు అనుగ్రహించిన తండ్రి యొక్క దేవుణ్ణి మనము ఘనపరచాలి. కాబట్టి ఆరాధనలో కుమారుడు హెచ్చించబడాలి. ఆరాధనలో తండ్రి యొక్క దేవుడు ఆయన హెచ్చించబడాలి. ఆరాధనలో ఇప్పుడు మనల్ని ప్రోత్సహించేది ఎవరు అనంటే, రండి ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయానికి వద్దాం.
అపోస్తలుడైన పౌలు గారు ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం. ఎందుకనగా శరీరమును ఆస్పదము చేసుకొనక దేవుని యొక్క ఆత్మ వలన ఆరాధించుచు అన్నాడు. దేవుని యొక్క ఆత్మ వలన ఆరాధించుచు. ఇప్పుడు ఆరాధనలో మనల్ని నడిపించి ప్రోత్సహించి క్రీస్తుని గురించి, తండ్రి యొక్క దేవుని గురించి మనకు బయలుపరిచేదెవరు అనంటే పరిశుద్ధాత్మ ద్వారా మనము ఈ సంగతులు గ్రహించగలం. పరిశుద్ధాత్మ సహాయంతో మనం ఈ సంగతులు గ్రహించగలం. ఆయన సహాయం లేకుండా, ఆయన వెల్లడి చేయకుండా, ఆయన బయలుపరచకుండా, ఆయన మనకి ఈ సంగతులు చూపించకపోతే మనకు దేవుడు, ఆయన కుమారుడు అర్థం కాడు. తండ్రి యొక్క దేవుడు, ఆయన కుమారుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు మనకు అర్థం కాడు. కాబట్టి ప్రియమైన వారులారా, మనము ఆత్మ ద్వారా మనము ఆరాధించగలుగుతున్నాము. ఆత్మ ద్వారా ఆరాధించగలుగుతాం. ఈ మాట నేను ముగించే ముందు ఇలా చెప్పడానికి ఇష్టపడుతున్నాను. అదేంటంటే, ఈనాడు మనకు చాలా చాలా మంది ఆరాధన తలంపులు అనే పుస్తకాలు ప్రింటింగ్ చేసి అమ్ముతున్నారు. ఆరాధన తలంపులు చాలా మంది చాలా స్థలాల్లో, సంఘాల్లో వాటి మీద ఆధారపడేవారు ఉన్నారు. వాటి మీద ఆధారపడి రొట్టె విరుచుకుడికి చేరి రావడానికి ముందు అందులోని ఒక అంశాన్ని పట్టుకొని వస్తున్నారు. కాదు, అది కాదు క్రమం. ఆత్మ ద్వారా ఆరాధించడం వలన మనము సమృద్ధిగా, సంతోషంగా, పరిపూర్ణంగా మన ప్రభువుని గురించిన గ్రహింపులోనికి వస్తాం. ఆత్మ ద్వారా ఆరాధించకపోతే, ఆత్మదేవుడు వెల్లడి చేయబోతే మనకు సంగతి పరిపూర్ణంగా అర్థం కాదు. ఈ మాట కొరింథీ పత్రికలో కదా మనకు ఆ మాట కనబడుతుంది. చూడండి, కొరింథీయులకు పౌలు గారు రాస్తూ ఓ మంచి మాట మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. 2వ అధ్యాయము, మొదటి పత్రిక 2వ అధ్యాయంలో 8వ వచనం నుంచి మనం చదువుతున్నప్పుడు, లేక 7 నుంచి చదువుదాం. దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించున్నాము. ఈ జ్ఞానము మరుగై ఉండెను. జగదుత్పత్తికి ముందుగానే దీనిని దేవుడు తన మహిమ నిమిత్తము నియమించాడు. ఆ మాట జ్ఞాపకం పెడదాం. జగదుత్పత్తికి ముందుగానే నియమించాడు. అయితే అది లోకాధికారుల్లో ఎవరికి తెలియదు. అది వారికి తెలిసి ఉండిన ఎడల మహిమా స్వరూపేకు ప్రభువును సిలువ వేయకపోయి ఉందురు. ఇందును గూర్చి దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరిచెనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు అని వ్రాయబడి ఉన్నది. మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. ఆ ఆత్మ అన్నిటినీ, తర్వాత చూడండి, దేవుని మర్మములను కూడా పరిశోధించుచూ ఉన్నాడు అన్నాడు. దేవుని ఆత్మ దేవుని మర్మములను పరిశోధిస్తున్నాడు. దేవుడు తన ఆత్మ ద్వారా మనకు మరుగయ్యున్న సంగతులు బయలుపరుస్తున్నాడు. లోకాధికారులకు ఒకప్పుడు బయలుపరచలేదు, ఆయన మర్మముగా ఉన్నాడు అన్నాడు. దేవుని జ్ఞానము మర్మము అని 7వ వచనంలో అన్నాడు. అది మర్మంగా ఉంది, అప్పుడు అది మరుగు చేశాడు. ఇప్పుడైతే తన ఆత్మ ద్వారా బయలుపరుస్తున్నాడు. ఆ ఆత్మ దేవుని మర్మములను కూడా పరిశోధించుచు ఉన్నాడు అన్నాడు. అంటే మరుగై ఉన్న దేవుని, కంటికి కనబడని దేవుని గురించి, ఆయన కుమారుని గురించి మనకు అర్థం కావాలి అనంటే దేవుడు తన ఆత్మ ద్వారా మాత్రమే బయలుపరుస్తాడు. ఆత్మ ద్వారా బయలుపరుస్తాడు కాబట్టి ఆత్మ ద్వారా మాత్రమే ఆరాధించగలం. దాన్నే యేసు ప్రభువారు సమరయ స్త్రీతో చెప్పాడు. దేవుని ఆరాధించువారు ఆయన ఆత్మ గనుక ఆయనను ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. ఆత్మదేవుని ఎవరు గ్రహించగలరు అనంటే శరీరధారికి గ్రహించలేడు.
అందుకే దేవుడు తన ఆత్మ ద్వారా మనకు బయలుపరుస్తున్నాడు. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుని సహాయముతో మనము దేవుని గురించిన సంగతులు గ్రహించగలం, ఆయన కుమారుని గురించిన సంగతులు గ్రహించగలం. కనుక ప్రియమైన వారులారా, ఈ ఉదయకాల సమయంలో ఆరాధనలో పొందుపరుచుకోవలసిన అంశాలు ఏంటి అనంటే, మనము ఏమై ఉన్నామో మొదటిది గ్రహించాలి, దేవుని కుమారుడు ఏమై ఉన్నాడో తెలుసుకోవాలి, దేవుడు ఏమై ఉన్నాడో తెలుసుకోవాలి. దీని కొరకు దేవుని ఆత్మ సహాయం మనకు అవసరము. ఇవన్నీ కలిసినప్పుడు మన ప్రభువుని మనము అర్థవంతంగా మనము ఆరాధించగలం. దీని కొరకు దేవుని సన్నిధిలో మనం కనిపెట్టుకోవాలి. దేవుని పాద సన్నిధిలో ఈ సంగతులు గ్రహించడానికి దేవుని సన్నిధిలో కనిపెట్టాలి. ఆయన సన్నిధిలో కూర్చోవాలి. ఆయన గురించి ధ్యానం చేస్తూ ఉండాలి. ఆయన గురించి ఆలోచన చేస్తూ ఉండాలి. ఆయన గురించి గ్రంథం ఏం చెబుతుందో మనము గమనిస్తూ ఉండడానికి ఆయన పాద సన్నిధిలో మనము గమనించాలి. ఇది హడావిడిగా ఈరోజు ఆదివారం కాబట్టి, ఈరోజు శనివారం కాబట్టి, ఈరోజు బైబిల్ స్టడీ కాబట్టి అన్నట్టుగా మనం హడావిడిగా చేసే పనులు కాదు. ప్రతి దినము నిరంతరము ఆయన సన్నిధిలో కూర్చొని ధ్యానం చేయవలసిన వారు. అదే మాదిరి మనకు మొదటి కీర్తన చెప్తూ ఉంది, దివారాత్రము ధ్యానం చేయాలి అని చెప్తూ ఉంది. దివారాత్రము మన ధ్యానము మన ప్రభువు మీద, మనల్ని ప్రేమించి తన కుమారుని అనుగ్రహించిన దేవుని మీద మనం ఉంచినప్పుడు దేవుడు తన ఆత్మ ద్వారా మనకు సంగతులు బయలుపరుస్తాడు. అలాగే మనము దైవ జ్ఞానముతో నింపబడి ప్రభువుని ఆరాధిద్దాం. అలా చేయడానికి దేవుడు తన కృప కనికరము మనకందరికీ దయచేయను గాక. అందరికి వందనాలు. ప్రార్థన చేద్దాం. మహిమగల తండ్రి, మీకు స్తోత్రాలు. ఉదయకాల సమయంలో మిమ్మల్ని గురించిన ఆలోచనలు మేము కలిగి ఉండడానికి మీరు మాకు ఇచ్చిన సహాయం కొరకై స్తోత్రాలు. మరింత లోతైన జ్ఞానముతో మిమ్మల్ని ఆరాధించడంలో మీ ప్రత్యక్షత మాకు అనుగ్రహించమని మీరిస్తున్న ప్రత్యక్షతల కొరకై మీకు స్తోత్రం చెల్లిస్తూ ఇది నా రొట్టె విరుచు కూడికలో మీ సహాయమును కోరుకుంటూ యేసు ప్రభు నామంలో స్తోత్రములు చెల్లించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. అందరికీ వందనాలు. Amen. మంచిదన్నా, మంచిది. దైవ సందేశం చేసిన ప్రభాకరణ గారికి వందనాలు. ఆఖరిగా మన మధ్యలో పెద్ద దేవదనవంతులు గారు ప్రార్థించాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. సకల యుగములో రాజయుండి అక్షయుడును అదృశ్యునగు అద్వితీయ దేవునికి ఘనత మహిమ ప్రభావములు కలుగును గాకని ఈ ఉదయకాలమును మిమ్మల్ని స్తుతిస్తూ ఘనపరుస్తున్నాం నాయన. మీ కరుణ కటాక్షములు మా మీద ఉంచి జగత్ పునాది వేయబడక మునిపే మేము అర్హులము కామని, అయోగ్యులమని, అపాత్రులమని, పాపముల చేత అపరాధముల చేత చచ్చిన వారమని, మా గతి నిత్య నరకమని ఎంచి మీరు మా ఎడల మీ ప్రేమను, కరుణ కటాక్షములను చూపి మీ ప్రియ కుమారుని యేసు ప్రభువును ఈ లోకానికి పంపి ప్రధాన పాపులమైన మమ్మును కరుణించి రక్షించ నిమిత్తము పాప లోకములోనికి మీ ప్రియ కుమారుని పంపినందున మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దాన్ని బట్టి మీ చిత్తమైతే మేము మా బ్రతుకులను సరిచేసుకుని నూతనమైన రీతిలో, నూతనమైన మనసు, నూతనమైన ఆనందము, నూతనమైన సంతోషంలో ముందుకు సాగడానికి సహాయం దయచేయండి. నూతన సంవత్సరంలో మీ దాసుల ద్వారా నూతనమైన సంగతులు, మేము అనేక సంగతులు నేర్చుకోవటానికి పరిశుద్ధాత్మ సహాయం అనుగ్రహించి మీ దాసులను వాడుకొనమని బ్రతిమలాడుచున్నాం. సహాయం చేయండి ఆయన, కృప చూపండి. దీనంతటికి ప్రభా జూమ్ నడిపించడానికి మీ దాసులు బర్నబాస్ గారిని మీరు ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్నారు, కొనసాగిస్తున్నారు. అందరూ బట్టి మీకు స్తోత్రాలు. 5,000 దినాలకు ప్రభా కృతజ్ఞత కూడికి కూడా, స్తుతి కూడికి కూడా ఏర్పాటు చేయాలని తలస్తున్నారు. గెట్ టుగెదర్
ఆ విషయం కూడా ముందుగానే మీ సన్నిధిలో అప్లై చేస్తున్నాం. కృపొచ్చం పండి సమస్తం సమకూడి మేలుగా జరిగినట్లు చేయమని ఈ దినమున ఈ సమయాన్ని నాకు ఇచ్చినందుకే స్తుతులు చెల్లిస్తాం. సకల పరిశుద్ధులు, బంధుమిత్ర, రక్త సంబంధులు, పరిశుద్ధులు, మీ సేవకులు మీరు తోడయండి, మహిమ ఘనత ప్రభావం కలిగించుకునమని మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామను స్తుతించి వేడుకొని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. 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 వందనాలు. వందనాలు. ప్రార్థించి పెద్దల దేవదన అంకుల్ గారికి ప్రభు వందనాలన్నా. వందనాలు అన్నాను. మీరు నా పేరే చెప్పారన్నా ఇంక వేరే పేరు చెప్పారా? బందోబస్తు అన్నా అన్నా చివరిగా ప్రార్థించ వందనాలు. ఈ కూడికి